అంటే గత 3-4 రోజులుగా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది సార్. బీజేపీ ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి కొన్ని స్థానాల్లోనే. అదొకటి. టీఆర్ఎస్తో పొత్తు మీద బీజేపీలో మలగులాలు పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పొత్తు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది, పొత్తు లేకపోతే ఎట్లా ఉంటుంది? అంటే అది తేలకనే కదా బీజేపీలో చర్చ ఏంటంటే, ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే బీఆర్ఎస్తో కలిస్తే పొలిటికల్ అరిథమెటిక్ ఉపయోగపడుతుంది. అంటే బీఆర్ఎస్ ఓటింగు బీజేపీ ఓటింగ్ ఇప్పుడు బీఆర్ఎస్కు 39% ఓట్ 37% ఓట్లు వచ్చాయి, 14% బీజేపీకి వచ్చాయి. అందువల్ల క్లియర్ అరిథమెటిక్ ఏం చెప్తోంది, రాష్ట్ర స్థాయిలోనే బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే 51% అవుతుంది, కాంగ్రెస్ 39% అవుతుంది. అంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్ బీజేపీ కూటమికి 12% తేడా ఉంటుంది. 12% ఇది మ్యాసివ్ తేడా. కాన్స్టిట్యున్సీ లెవెల్లో 8 సీట్లు బీజేపీ గెలిచింది, 19 సీట్లో నెంబర్ 2 పొజిషన్లో ఉంది. అందువల్ల ఈ 27 సీట్లు అంటే నియర్లీ 25% ఆఫ్ మీకు అంటే నియర్లీ 25% ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్. సో ఇక్కడ క్లియర్గా బీజేపీ బీఆర్ఎస్ల మధ్యన పోటీ, వాళ్ళిద్దరు కలిస్తే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఉండదు. సో అందువల్ల ఆ రకంగా లోక్సభ ఎన్నికల్లో అర్థమెటిక్ రీత్యా చూస్తే క్లియర్గా బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే కాంగ్రెస్ను అత్యధిక లోక్సభ సీట్లలో ఓడించగలుగుతుంది. కానీ రాజకీయాల్లో అరిథమెటిక్ ఉండదు, రాజకీయాల్లో కెమిస్ట్రీ ఉంటుంది. ఇవాళ బీజేపీ 7 నుంచి 14% ఓటింగ్ పెరిగింది. కానీ బీజేపీ ఎక్కడ దెబ్బతిన్నది, ఎందుకు దెబ్బతిన్నది? వాస్తవంగా బీజేపీకి ఒక దశలో 20 to 30% మధ్యలో ఉంటాయి. అది డ్రాప్ అయి 14% దగ్గర ఆగింది. నిజంగానే బీజేపీ ఆ పొరపాటు చేసి ఉండకపోతే డెఫినెట్గా 8 కాదు సీట్లు 20 సీట్లు వచ్చేవి, కనీసం 20 వచ్చేవి. సో అసలు రాష్ట్ర రాజకీయాలే మారేవి, హంగ్ వచ్చేది, అసలు బీజేపీ కీలక పాత్రధారిగా ఉండేది. కానీ ఎక్కడ జరిగింది పొరపాటు అంటే బండి సంజయ్ని మార్చడము, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ఆపేయడము, కవితను అరెస్ట్ చేస్తామని అడావుడి చేయకపోవడం. ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఏం జరిగింది అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నది జనం నమ్మారు. ఇది కాంగ్రెస్ పార్టీ బాగా ప్రచారం చేసింది, పబ్లిక్ పర్సెప్షన్ కూడా నమ్మారు. సో ఇది బీజేపీని బాగా దెబ్బతీసింది. ఇప్పుడు బీజేపీతో కలిశారు అన్న ఒక అనుమానమే బీజేపీని అంత దెబ్బతీస్తుంది. ఇక నిజంగా కలిస్తే ఎట్టుంటుంది పరిస్థితి, నిజంగా కలిస్తే ఎంత దెబ్బతింటుంది అనేది ఒక వాదన. సో అందువల్ల పొలిటికల్ అరిథమెటిక్ పనిచేయదు, పొలిటికల్ కెమిస్ట్రీ వికటిస్తుంది. అందువల్ల నేను చాలా సందర్భాల్లో లింగోజీ కూడా ఉదాహరణ చెప్తూ ఉంటాను. సో అక్కడ బీజేపీ పోటీ చేస్తే బై ఎలక్షన్లో సానుభూతితో బీఆర్ఎస్ పోటీ నుంచి విరమించుకుంది. కానీ ఎవరు గెలిచారు? కాంగ్రెస్ గెలిచారు బీజేపీ సిట్టింగ్ సీట్లో. సో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. సో అందువల్ల పొలిటికల్ కెమిస్ట్రీ చాలా నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పైన అంత పోరాటం చేశామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టుగానే 2 పార్టీలు కలిస్తే ప్రజలు తిరస్కరిస్తారనేది ఒక అనుమానం. లేదు, అరిథమెటిక్ లాభం అవుతుంది, ప్రజలు ఇప్పుడు కేసీఆర్ పైన పోరాటం కాదు కదా, కేసీఆర్ పైనే పోరాటం ఉన్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే నష్టం జరిగింది, కలిసారన్న అనుమానం నష్టం చేసింది. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కదా, లోక్సభ ఎన్నికలకు మోడీ ఉండాలా లేదా అనేది ఇష్యూ తప్ప కేసీఆర్ ఇష్యూ కాదు కదా. ఓడిపోయిన కేసీఆర్ మీద ప్రజలకు కోపం ఉంటుందా? ఇంకా అయిపోయింది కదా, ఓడించారు అయిపోయింది అనేది ఇంకో వాదన. అందువల్ల ఈ 2 వాదనలో బీజేపీ తేల్చుకోలేకపోయింది. లేదు, బీఆర్ఎస్ పైన వ్యతిరేకం ఉన్నామని చెప్పుకోవడానికి ఈవెన్ కవితను ఇప్పుడు అరెస్ట్ చేస్తారని కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. సో లోక్సభ ఎన్నికలకు ముందు హడావుడి చేస్తారు. ఇప్పుడు చూడు, కాంగ్రెస్ కాదు మేమే నిజంగా కేసీఆర్కు అంతు చూసేది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్తాయని కూడా వార్తలు వస్తున్నాయి. సో డెఫినెట్గా బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి పొలిటికల్ అరిథమెటిక్ ఉపయోగపడుతుంది అనేవారు బీఆర్ఎస్తో కలవాలని, లేదు పొలిటికల్ కెమిస్ట్రీ వల్ల వికటిస్తుంది అనేవాళ్ళు వద్దని చెప్తున్నారు. ఇక లాంగ్ టర్మ్ దృష్టితో చూసినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే బలహీనపడుతున్న బీఆర్ఎస్ను నిలబెట్టినట్లు అవుతుంది. కలవకపోతే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ ఇంకా బలహీనపడితే అప్పుడు బీజేపీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శివసేన ఎన్సీపీలను చీల్చినట్లు ఏక్నాథ్ షిందేనో ఒక అజిత్ పవార్నో బీఆర్ఎస్లో క్రియేట్ చేసి తమ వైపు బీజేపీ తిప్పుకుంటే 3వ సారి అధికారంలోకి వచ్చాక, ఎందుకంటే 3వ సారి అధికారంలోకి వచ్చాక అది కష్టం కాదు.
అవును. సో అప్పుడు బీఆర్ఎస్నే నిట్ట నిలువున చీల్చి బలహీనపరిస్తే బీఆర్ఎస్లోకి వెళ్ళి ఒక ఏక్నాథ్ షిందే పుట్టి బీజేపీ వైపు, బీఆర్ఎస్లో ఒక అజిత్ పవార్ పుట్టి బీజేపీ వైపు మారితే అసలు బీఆర్ఎస్ఏ దెబ్బతిని ఆ స్పేస్ తామే ఆక్రమించవచ్చు కదా అనే ఆలోచన కూడా బీజేపీలో బలంగా ఉంది. అందువల్ల ఈ భిన్నమైనటువంటి అంచనాల వల్లనే బీజేపీ ఒక నిర్ణయానికి రాలేకపోతుంది.